బైబిల్ చూస్తూ మాటలు వినండి. మోషే చరిత్రలో ఉన్న మాట ఏంటంటే, మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరికి వెళ్ళి, ఇదిగో అహరోను, మమ్మల్ని ముందుండి నడిపించడానికి ఒక దేవత కావాలి, మా కొరకు ఒక దేవతను చేయవా అంటే, అహరోను ఏం చేశాడంటే, ఇదిగో మీ పిల్లలు వారి ఒంటి మీద మీ దగ్గర ఉన్న బంగారం, మీ చెవుదొద్దులు, వాటన్నిటిని తీసుకునండి. వాటన్నిటిని తీసుకుని వచ్చి ఒక బంగారుపు పోగులను తీసుకుని వచ్చి ఒక ముద్దగా చేసి ఒక దూడను తయారు చేశారు. ఒక దూడను తయారు చేస్తే అప్పుడు వారు అంటారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అర్థమవుతుందన్న మాటలు. ఇంతవరకు మోషే నడిపించుకుంటూ వచ్చాడు. సమస్యలు వచ్చాయి, ఆహారం కావాల్సి వచ్చింది, నీళ్లు కావాల్సి వచ్చాయి, దాహమైంది, ఎన్నో సమస్యలు కూడా వెళుతున్నప్పుడు ఆ సమస్యలను తప్పించి మోషే 40 దినాలు దేవునితో గడుపుతున్న సందర్భంలో ఈ మోషే ఏమైపోయాడు? ఈ మోషే వస్తాడా? మమ్మల్ని ముందుండి నడిపించడానికి ఒక దేవత కావాలి, అహరోను, మా కొరకు ఒక దేవతను సిద్ధపరచు అంటే, అక్కడున్న వాళ్ళ బంగారం అంతా తీసుకొని ఒక ముద్దగా చేసి ఆ ముద్దని ఒక దూడగా చేసి ఆ దూడను ఆరాధిస్తూ వాళ్ళు అంటారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. చూసారా? వారి పక్షాన దేవుని పక్షాన వారు ఉన్నట్టేనా? వాళ్ళు దేవుని పక్షాన ఉన్నారా, దెయ్యం పక్షాన ఉన్నారా? దూడ పక్షాన ఉన్నారు. ఈరోజు నేనేమంటానంటే, నీ ఇంట్లో సమస్యలు, నిందలు, అవమానాలు, బలహీనత, మీరు ధైర్యంగా ఉండండి. బలహీనలు కావద్దు, మీ కార్యాలు సఫలపరచబడతాయి. దేవుడు ధైర్యం కలిగించే మాట మాట్లాడాడు. అటువంటి కార్యం నీ కుటుంబంలో నెరవేర్చబడాలంటే నీ పక్షాన ఆయన ఉండాలి, నీ పక్షాన ఆయన ఉండాలి. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి, నీ నడక, నీ ప్రవర్తన తెలుసుకోవాలి. 2024 సంవత్సరాలు దేవుడు నడిపించి 2025 సంవత్సరం 5వ తారీఖు నడిపిస్తే వాళ్ళ వల్లే బ్రతికి పట్టుకట్టానండి, వాళ్ళు లేకపోతే మా కుటుంబం లేదు. ఈరోజున వాళ్ళండి, ఎవరాళ్ళు? దూడ. నిన్ను అక్కడి నుంచి ఇక్కడ నడిపించింది ఎవరండి? గొర్రెపిల్ల దారి చూపించింది నీకు. గొర్రెపిల్ల రక్తమే నీకు రాజమార్గంగా మారింది. ఇక్కడ దాకా వచ్చి ఒక దూడను చేసుకొని ఈ 2025 సంవత్సరంలో నన్ను నడిపించింది నువ్వే అని దండం పెడుతున్నావే, నీ పక్షాన దేవుడు ఎలా ఉంటాడు? ఒకసారి ఆలోచించు. వాళ్ళు చేసిందదే. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే, నువ్వు త్వరగా దిగు, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. వారు ఒక దూడను చేసుకుని ఆరాధిస్తున్నారు, దానికి సాగిలు పడుతున్నారు అంటూ దేవుడు మోషేతో చెప్పాను. అప్పుడు జరిగిన సంఘటన 26వ వాక్యం చదవమ్మా, మనకు కావలసిన వాక్యం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా ఎన్నో పాపాలు చేశావు,
తెలుసో తెలియకో సొంత నిర్ణయాలు తీసుకున్నావు. బంగారంతో ముద్ద చేశావు, దూడను చేశావు, సాగిలు పడ్డావు. చేయరాని కార్యాలని చేశావు. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళావు, తినకూడని తిండి తిన్నావు, మొక్కకూడని వాటికి మొక్కావు, తల వంచని చోట తల వంచావు, ఎన్నో అపవిత్ర కార్యాలు చేశావు. అందుకు మోషే అంటున్నాడు, పాళెము యొక్క ద్వారము దగ్గర నిలుచుని యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి. ప్రారంభ వాక్యంలో దేవుడు అన్న మాట ఏంటంటే, నా పక్షపు వారు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని నేను ఉంటాను. అవునా కదా? నా పక్షాన్ని ఎవరైతే ఉంటారో వారి పక్షాన్ని నేను ఉంటాను. మోషే ఏమంటున్నాడంటే, రే చేయరాని కృత్యాలని చేశావు, 2024 సంవత్సరాలంతా అనుభవించవలసిందంత అనుభవించావు, చూడవలసిందంత చూసావు, చేయవలసిందంత చేశావు. ఇప్పుడు పాళెము దగ్గర నిలబడి దేవుడు అడుగుతున్నాడు, యెహోవా పక్షాన ఉన్నవారందరూ నా యొద్దకు రండి. అంటే వారిలో నుంచి ఒక గోత్రం, లేవి గోత్రం, వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చి చదవమా, లేవీలందరూ ఆయన వద్దకు వచ్చి అతడు వారిని చూసి, మీలో ప్రతివాడిని తన కత్తిని తన నడుము కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళుచు ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చిలకాని, ప్రతి దానిని తన పొరుగు వారిని చంపాలి. చూడండి, నా మాట వినండి జాగ్రత్తగా. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారు? యెహోవా పక్షంలో ఉన్న వారులారా నా యొద్దకు రండి అంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇక వాళ్ళు వీళ్ళు తన మన భేదం లేదు. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు. వాళ్ళని హతమార్చండి. ఇంచుమించు 3000 మంది అక్కడ ఉంటుంది వాక్యంలో. నేనేమంటానంటే, ఈరోజు నా బాధ ఏంటంటే, యెహోవా మీ పక్షాన ఉండాలంటే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఉన్న పాపాన్ని మీరు చంపాలి. నీ కుటుంబంలో ఉన్న పాపాన్ని నువ్వు చంపాలి. నీ కుటుంబంలో ఏలుతున్న పాపాన్ని చంపాలి. ఇదిగో వాళ్ళు వెళ్ళారు, అక్కడున్న దానంతటిని వారందరినీ చంపేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు వారు చేశారు. ఇంచుమించు 3000 మంది కూలిరి. ఈరోజు నేను చెప్తున్నాను, యెహోవా నీ పక్షాన ఉండాలంటే, నువ్వు యెహోవా పక్షాన ఉండాలంటే, దేవుడు అంటుంది అదే కదమ్మా, నా పక్షపు వారు ఎవరైతే ఉంటారో వారి పక్షాన నేను ఉంటాను. మనం యెహోవా పక్షాన ఉండాలి, అప్పుడే ఆయన మన పక్షాన ఉంటాడు. మరి నువ్వు యెహోవా పక్షాన ఉండాలంటే మొట్టమొదటిగా నీ ఒంట్లో, నీ ఇంట్లో ఉన్న పాపం చంపబడాలి. ఆ రోజున వాళ్ళు కత్తితో అక్కడ ఉన్న వారందరిని చంపారు. ఈరోజు నీ ఇంట్లో ఉన్న పాపాన్ని నువ్వు చంపాలి. మనుషులు చంపటం కాదు, నీ ఇంట్లో ఉన్న పాపం చంపాలి. నీ ఇంట్లో ఉన్న పాప అపవిత్ర కార్యాలను చంపాలి. అప్పుడే నువ్వు యెహోవా పక్షాన ఉన్నట్టు. నువ్వు ఎప్పుడైతే యెహోవా పక్షాన ఉంటావో అప్పుడు ఆయన నీ పక్షాన ఉంటాడుగా. అప్పుడు నీకు ధైర్యమేగా, ఈ కార్యాలన్నీ సఫలపరచబడతాయిగా. మరి ఈ రోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా యెహోవా పక్షాన నువ్వు ఉండాలంటే మొట్టమొదటిగా ఇంతవరకు చేయకూడని దూడం చేశావు, తినకూడని తిండి తిన్నావు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళావు, చూడరాని దృశ్యాలు చూసావు, చేయకూడని అపవిత్ర కార్యాలని చేశావు. కానీ ఈరోజు నా దేవుడు ఏమంటున్నాడంటే, మీ పాపాన్ని మీరు చంపండి, మీ పాపాన్ని మీలో నుంచి తీసివేసేయండి.
ప్రతి వాడు కత్తి పట్టుకున్నాడంట, నడుము కట్టుకున్నాడంట. పాళెము ద్వారము నుండి తన ప్రతి సహోదరి, ప్రతి చిలికాని, ప్రతి పొరుగువాని, ఈ మాటలు చదివేటప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మన చెలికాని, మన సహోదరిని, మన ఇంటిలో, మన కుటుంబంలో ఉన్న పాపాన్ని మనం ఎందుకు చంపలేకపోతున్నా? ఈరోజు ఎప్పుడైతే పాపాన్ని నువ్వు చంపుతావో నువ్వు ఆయన పక్షాన ఉన్నట్టే. పాపం చంపుకోనంత కాలం నువ్వు యెహోవా పక్షాన ఎలా ఉంటావు? నువ్వు యెహోవా పక్షాన లేకపోతే అసలు ఆయన నీ పక్షాన ఉండనంటున్నాడుగా, ఎలా ఉంటాడు? మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా నీ ఇంట్లో ఉన్న పాపం వెళ్ళిపోవాలి, ఆ పాపాన్ని నువ్వు చంపాలి. అప్పుడే నువ్వు యెహోవా పక్షాన ఉన్నట్టు. మరి 2025 సంవత్సరంలో ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో ఉన్న మనం మన కార్యాలన్నీ సఫలపరచబడాలి, మన కుటుంబం దీవించబడాలి, పిల్లల ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం సఫలపరచబడాలంటే ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, మన పక్షాన ఒకళ్ళు కావాలి. ఆయనే యేసయ్య. అయ్యా నువ్వు నా పక్షాన ఉండవా అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నా పక్షపు వారెవరైనా ఉంటే నేను వారి పక్షాన ఉంటాను అంటున్నాడు. మరి మనం వచ్చి దేవుని పక్షాన మనం ఉండాలంటే ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని పక్షాన ఉండాలనుకుంటే నీ ఇంట్లో, నీ ఒంట్లో పాపం ఉండకూడదు, పాపాన్ని చంపుకుని రా. ఎప్పుడైతే పాపం నీలో ఉండదో అప్పుడు నువ్వు దేవుని పక్షాన ఉన్నట్టు. ఎప్పుడైతే దేవుని పక్షాన ఉన్నావో ఆయన నీ పక్షాన ఆటోమేటిక్గా ఉంటాడు. నువ్వు దేవుని పక్షాన ఉండడమే ఆలస్యం, ఆయన నీ పక్షాన ఉంటాడు, నీ కార్యాలు సఫలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, కొండంత అండగా ఆయన నిలబడతాడు. మరి ఈ రోజున ఓటం వస్తే ఒరిగిపోయే మనుషుల కోసం ఎదురు చూస్తావా? నీ పక్షాన ఉండి నిన్ను నడిపించే దేవుని కోసం సాగిలపడి ప్రాధేయపడతావా? ఈరోజు ఒక తీర్మానానికి రావాలి మనం. అయ్యా నా పక్షాన ఉండు, నా పక్షాన ఉండు అని అడిగే ముందు నేను యెహోవా పక్షాన ఉంటేనే కదా ఆయన నా పక్షాన ఉండేది. నేను యెహోవా పక్షాన ఉండాలంటే పాపం అనేది నా ఇంట్లో ఉండకూడదు, దానిని నేను చంపుకోవాలి, దానిని నాలో నుంచి తీసివేయాలి. అదే కదా యెహోవా పక్షాన మనం ఉన్నట్టు. యెహోవా పక్షాన మనం ఉన్నాము అని తెలియాలంటే మొట్టమొదటిగా పాపం మనలో ఉండకూడదు. రెండో మాట చెప్తాను, 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వాక్యం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వాక్యం. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పోలిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. ఇందాక ఏమంటున్నాడంటే, ఇందాక దేవుడు మాట్లాడంటే ఎవరైతే నా పక్షపు వారు, అంతేనమ్మా, ఎవరైతే నా పక్షపు వారు ఉంటారో వారి పక్షాన నేను ఉంటాను. నా పక్షాన ఎవరుంటారో, నా పక్షపు వారు ఎవరైతే ఉంటారో వారి పక్షాన నేను ఉంటాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు నా ప్రజలై ఉంటారు. చదవమ్మా. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. చూసారా, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఆయన ఎప్పుడు మన దేవుడై ఉంటాడు? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఈ విషయం తెలియదు జనాలకి. ఈ విషయం తెలియక మందిరంలో ఉంటాము, మందిలో ఉంటాము, ఎక్కడ చూసినా మనమే. ఎందుకో ఈ మొదటి ఆరాధనలో దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. అమ్మా మీరు ధైర్యం వహించండి, మీ కార్యాలు దేవుడు సఫలపరుస్తాడు.
కార్యాలు సఫలపరచాలంటే దేవుడు మన పక్షాన ఉండాలి. ఆయన మన పక్షాన ఉండాలంటే మనం ఆయన పక్షాన ఉండాలి. ఆయన పక్షాన మనం ఉండాలంటే మన ఒంట్లో పాపం ఉండకూడదు. దాన్ని చంపేసుకోవాలి, దాన్ని తీసివేసేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో వారంట నా ప్రజలు, నేను వారి దేవుణ్ణి, వారు నా ప్రజలు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యక్షంగా ఉండండి. చూసారా ఎట్లా? ప్రత్యేకంగా ఉండండి. నేను వారికి దేవుడిని ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఎప్పుడు? ప్రత్యేకంగా బ్రతికినప్పుడు. ఎవరైతే నా పక్షపు వారు ఉంటారో వారి పక్షాన నేను ఉంటాను. ఎప్పుడు? పాపాన్ని చంపినప్పుడు. మరి ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు కలిగిన వారమేనా మనం? ప్రత్యేకంగా ఉండాలంటే ఆయన అన్నాడు, అపవిత్రమైన దానిని ముట్టొద్దు. ఒకవేళ అలా చేస్తే మీకు తండ్రి అక్కడ కంటిన్యూ చేయమా మాటని. మరియు నేను నిన్ను చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్న మాట ఇదేగా. అమ్మ, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీకు కుమారులుగా కుమార్తెలుగా నేను ఉంటాను. సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాట ఇది. మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఉండండి, చెడును విసర్జించండి, అపవిత్రమైన దేనిని మీరు ముట్టొద్దు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా ఈ కార్యాలన్నీ చేస్తూ యెహోవా నా పక్షాన ఉండాలంటే ఎట్లా ఉంటాడు? ముందు నువ్వు యెహోవా పక్షాన ఉండాలిగా. యెహోవా పక్షాన ఉండాలంటే పాపాన్ని చంపుకోవాలి. యెహోవా పక్షాన ఉండాలంటే ప్రత్యేకింపబడాలి. యెహోవా నీ పక్షాన ఉండాలంటే అపవిత్రమైన దానిని నీలో నుండి వెళ్ళగొట్టాలి. ఇవన్నీ నీ జీవితంలో జరిగితేనే కదా యెహోవా నీ పక్షాన ఉండేది, నువ్వు యెహోవా పక్షాన ఉండేది. మరి ఈరోజే నీ మాట వింటున్న తర్వాత అయినా ప్రత్యేకం లోకం నుండి వేరుపరచబడాలి. ఏదో దేవుడిచ్చిన కృపండిది, ఏదో బ్రతికి బట్టకట్టాం. ఈ 2025 సంవత్సరం చూడకుండా ఎంతోమంది కనుమరుగైపోయారు. ఎన్ని కుటుంబాలు ఈరోజు ఎంతోమంది కలవరాలతో ఉన్నారు. కానీ దేవుడు మనకి ఈ శాశ్వతమైన కృపనిచ్చాడు. ఇప్పుడైనా ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత ప్రత్యేకం వేరుపరచబడాలి. లోకం నుండి వేర్పాటు కలిగి జీవించాలి. ఇంకా లోకంలోనే ఉంటానండి, లోకంలోనే జీవిస్తానండి. బలిపీఠం కట్టావు, మంటేసావు, కట్టెలు పెట్టావు, మాంసం పెట్టావు, అన్నీ పెట్టావు, కంతకం లేదు. ఏలియా ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, అన్నీ చేశాడు. ఆ భూమికి ఈ భూమికి మధ్య ఒక కంతకం తవ్వాడు, ఏర్పాటు చేశాడు. ఏర్పాటు కలిగిన జీవితం కావాలి, ప్రత్యేకించబడిన వారిగా మార్చబడాలి, నూతన స్వభావం కావాలి, నూతన ఆలోచన కావాలి. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా మన జీవితాలను సరి చేసుకుని, మన ప్రవర్తనను సరి చేసుకుని ప్రత్యేకించబడి 2024 2025 సంవత్సరం ఇలాగే ఉంటే ఎట్లా? ఒక ప్రత్యేకత కావాలి, ఒక కంతకం తవ్వాలి. ఆ భూమి ఈ భూమి వేరవ్వాలి. అప్పుడేగా ఏలియా వెలిగెత్తి ప్రార్థన చేయగా ఆయన అగ్ని దిగి వచ్చింది. అంతకుముందు బలిపీఠం కట్టారు, కట్టెలు పెట్టారు, అన్నీ చేశారు, కంతకం లేదు, ప్రత్యేకించబడటం లేదు, ఏర్పాటు జీవితం లేదు. బయలా 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 అని మొక్కారు. ఏమైంది? ఏమవలా. కానీ ఏలియా బలిపీఠం కట్టాడు, రాళ్ళని పేర్చాడు, కట్టెలను పెట్టాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దానికన్నా ముందుగా ఒక కంతకం తవ్వాడు.
ఆ భూమిని ఈ భూమిని వేరు చేశాడు. కార్యం జరిగింది. ఈరోజు నేనేమంటానంటే ఒక ప్రత్యేకత కావాలి. పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్య ఒక కంతం ఉంది. ఇక ఆ జీవితం మనకు వద్దు. ఇక్కడ బలిపీఠం కట్టావు, కట్టెలు పేర్చావు, రాళ్ళను పెట్టావు. అయ్యా ఈ సంవత్సరం ఈ కార్యాలు నా కుటుంబంలో జరగాలయ్యా అని వెలుగెత్తి ఏడు ఆయన అగ్ని దిగి వస్తుంది. ఒక ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరుగుతాయి. మరి ఇవన్నీ చేస్తేనే కదా నువ్వు యెహోవా పక్షాన ఉన్నట్టు. ఎప్పుడైతే నువ్వు యెహోవా పక్షాన ఉంటావో ఆయన నీ పక్షాన ఉంటాడు కదా. మరి ఈరోజు అయినా ఈ మాట వింటున్న తర్వాత అయినా దేవుడు అంటే మీరు ధైర్యం వహించండి, బలహీనులు కావద్దు, మీ కార్యాలు సఫలపరచబడతాయి. ఇప్పుడు ఆయన మన పక్షాన ఉన్నప్పుడు, ఆయన మన పక్షాన ఉంటే మనం ఆయన పక్షాన ఉండాలి. మనం ఆయన పక్షాన ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు, ప్రత్యేకించబడాలి. మనలో ఇంకేం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. వీటన్నిటిని విడిచిపెడితే ఆయన అంటున్నాడు, నేను వారికి దేవుడినే ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఈ మాట దేవుడు చెప్తున్నాడు. మీ తండ్రి అయ్యుందును మీరు నాకు కుమార్తెలై ఉంటారు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్న మాట ఇది. మరి ఎప్పుడైనా ఈ మాట విన్నాకైనా అయ్యా నువ్వు నా పక్షాన ఉండాలయ్యా, నేను నీ పక్షాన ఉంటా, పాపం విడిచిపెడతా, పవిత్రత కలిగి జీవిస్తా, ప్రత్యేకించబడతాను, నాలో అపవిత్రతను విడిచిపెడతాను అని కనుక మనం తీర్మానం తీసుకుంటే ఈ 2024 ఈ 25వ సంవత్సరంలో నా దేవుడు చెప్తున్నాడు, మీ కార్యాలు సఫలమగును, మీ కార్యాలు సఫలమగును. ఇవి జరగాలంటే మనం ఆయనతో ఉండాలి, ఆయన పక్షాన మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వాక్యం. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వాక్యం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడి తిని. దేవునికి స్తోత్ర. ప్రభువు నా పక్క నిలిచి అంటే నా పక్షాన ఉండి, ప్రభువు నా పక్క నిలిచి నా పక్షాన ఉండి నన్ను బలపరిచిన గనక నేను సింహాల నోటి నుండి తప్పించబడతాను. ఈరోజు నువ్వు ఆయన పక్షాన ఉన్నావు అని తెలియటానికి గల కారణం ఏంటంటే పాపం విడిచిపెట్టాలన్నావు, ఏర్పాటు కలిగి ఉండాలన్నావు, ఇంకా అపవిత్రత విడిచిపెట్టాలన్నావు. నువ్వు ఆయన పక్షాన ఉన్నావు అని తెలియాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో దేవుని సువార్త నువ్వు ప్రకటించాలి. దేవుని సువార్తను ప్రకటించు. ఎందుకో ఈ 2025వ సంవత్సరం ప్రారంభ దినాల్లో నా యేసయ్య చెప్తున్న మాట ఇది. అనేక అన్యజనులందరూ దానిని విని నిమిత్తము. చూసారా? అన్యజనులందరికీ సువార్త ప్రకటించాలి. అప్పుడే నువ్వు ఆయన పక్షాన ఉన్నట్టు, అప్పుడే ఆయన పక్షాన ఉన్నట్టు. ఎందుకో ఏనాడు ఊహించింది కాదు. నిజంగా గతంలో జరిగిన 22వ తారీఖు కార్యక్రమం విషయంలో అనేక మంది ఎంతోమంది దాతృత్వంతో చేతులు చాపారు, కానుకలు ఇచ్చారు. మీరు ఎంతగానో సహకరించారు. ఏనాడు నేను అనుకోలేదు ఇంతగా బిడ్డలు ముందుకు వస్తారు, సహకరిస్తారు, సహాయం చేస్తారని. దేనికోసం ఇది? ఆయన సువార్త ప్రకటించడం కోసం. అనేక మంది వాక్యం ద్వారా ప్రేరేపించబడి ముందుకు వస్తారని. అదే కదా మన పరిచర్య, మన భారం. సంఘం చూస్తేనే పెద్ద సంఘం ఏమో కాదు, పేద సంఘం. ఒక మాటలో చెప్పాలంటే ఉన్న కుటుంబాలు ఉద్యోగస్తులు కాదు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. అయినా కానీ దాతృత్వంతో కూలి పని చేసుకునేవారు సైతము దేవుని పనికి సహకరించారు. ఎందుకు? సువార్త ప్రకటించాలని, సువార్తను అనేక మందికి అందించాలని.
అన్యజనులు సైతం ఆశ్చర్యపోయారు, అన్యజనులు సైతము సాక్ష్యం ఇచ్చారు. దీనికి దేవుని మాట విని, దేవుని మాట విని వాళ్ళు బలపరచబడ్డారు. ఈరోజున దేవుడు చెప్తున్న మాట అదే, ఇదిగో సువార్త మీరు ప్రకటించండి, సువార్త మీరు ప్రకటించండి. సువార్త మీరు చెప్పలేకపోవచ్చు, సువార్త మీరు ప్రకటించండి. నిజంగా ప్రతి నెల కూడా ఒక దైవజనులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో దేవుని మాటలు వినిపిస్తున్నామంటే దేనికి? ఆయన మన పక్షాన ఉండాలి, ఆయన మన సంఘ పక్షాన ఉండాలి, ఆయన మన విశ్వాసుల పక్షాన ఉండాలి. ఎప్పుడు ఆయన ఉంటాడు? ఆయన పక్షాన మనం ఉన్నట్టు. మనం ఆయన పక్షాన ఉన్నామంటే మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. దేవుని పక్షాన ఉన్నావా? సువార్త ప్రకటించు. ఏనాడైనా అన్య జనాంగానికి, అన్య కుటుంబాలకు దేవుని మాట వినిపించావా? దేవుని మాట వినిపించాలి. అప్పుడు మనం దేవుని పక్షాన ఉన్నట్టు. ఈరోజు నిజంగా తెలుసో తెలియకో అనేక మంది బిడ్డలు దాతృత్వంతో ముందుకు వచ్చారు. ఏనాడు ఎవరిని కూడా మీరు ఎంత ఇవ్వాలి అని అడిగిన సందర్భం లేదు, అడిగే రోజులు కూడా రావు. దాతృత్వంతో బిడ్డలు ముందుకు వచ్చారు. అనేక మంది అన్య జనాంగం వాళ్ళు, వారి కుటుంబ సభ్యులే కానీ, వారి తోటు పనిచేసేవారే కానీ అనేక మంది సహకరించారు. దేనికి వారు సహకరించారు? దేవుని పనిలో ఉండాలని, దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలని. ఎందుకు అలా చేశారంటే, నేను యెహోవా పక్షాన ఉండాలి, అప్పుడే ఆయన నా పక్షాన ఉంటాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడినప్పుడు దేవుని నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నా పక్షాన ఉండి, ఆయన నా పక్షాన ఉండి, ఆయన నా పక్కన నిలిచి. ప్రారంభంలో చెప్పుకున్నదేగా, రోగం వచ్చింది, కష్టాలు వచ్చాయి, అప్పులు వచ్చాయి, నిందలు వచ్చాయి. అప్పుడు అనిపిస్తుంది, నా పక్షాన ఎవరైనా ఉంటే బాగుండు, నా మాటకి మాట కలిపేవాడు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటి వాడు నీ పక్షాన ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సువార్తను ప్రకటించాలి. అప్పుడు ఆయన నీ పక్కన నిలిచి నీ పక్షాన ఉండి నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరచడమే కాదు కానీ సింహాల నోట్ల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎన్ని సింహాలు నీ దగ్గరికి వచ్చినా, ఎన్ని నోళ్ళు లేచినా, ఆ నోళ్ళని మోగించగలిగినాడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మన పక్షాన ఉంటాడు. మరి ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత ఎంతకాలం బతుకుతామో తెలియదు, కూడబెట్టుకున్నది తీసుకుపోతామో లేదో తెలియదు, సంపాదించుకున్నదంతా మోసుకెళ్తామో లేదో తెలియదు. ఇప్పుడైనా దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు ఖర్చు పెడదాం. ఆయన ఎందు ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు. దేవుని యందు ఎంతమంది అయితే ప్రయాసపడతారో వారి ప్రయాస ఏనాడు వ్యర్థం కాదు. ఈరోజు మనం పడుతున్న ప్రయాస కూడా వ్యర్థం కాదు. మనం పడిన ప్రయాస దేనికంటే యెహోవా మా పక్షాన ఉండాలి, యెహోవా మా పక్షాన ఉండాలి. యెహోవా మా పక్షాన ఉంటే భయం వద్దంటున్నాడు ఆయన. ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలపరచబడతాయి. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా దేవుని సువార్త ప్రకటించండి, దేవుని సువార్త అందించండి. ఇంకా రానున్న దినాల్లో ఈ సువార్త నానాటికి ఫలాభివృద్ధికరంగా మార్చబడాలి. ఈ సువార్తలు అనేక మంది యవ్వన బిడ్డలు రావాలి, అనేక మంది యవ్వనస్తులు వారు చేయగలపాలి, అనేక మంది యవ్వనస్తులు నిలబడాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలి, ఖర్చు పెట్టేవారు కావాలి, నిలబడి మాట్లాడేవారు కావాలి, దైవజనుడికి తోడుగా నిలబడేవాళ్ళు కావాలి. దేనికి ఇవన్నీ అంటే, నా పక్షాన ఒకళ్ళు ఉండాలండి, నా పక్కన ఆయన నిలబడాలండి. ఆయన నా పక్షాన్ని నిలబడి ఆయన నా పక్కన ఉంటే ఎన్ని సింహాలు వచ్చినా కానీ వాటి నోళ్లను కూడా మోగించగలిగిన వాడు.
కొంతమంది ఎవడెవడో చూసి ఆడి పక్కన ఉంటే ధైర్యం వహిస్తారు, ఏదేదో వస్తారు. అప్పుడు దాకా సైలెంట్గా ఉంటాడు, పిల్లిలాగిట్టు ఉంటాడు. ఆయన చూడండి, ఏంటమ్మా అంటే ఇప్పుడు దాకా మెదలకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాడు వీడికి ఇంత అయ్యామంటే పక్కన ఉన్నాడు. ఆడట పోయడానికి మళ్ళీ పిల్లే. కానీ నా దేవుడు కాసేపు నిలబడి కాసేపు వెళ్ళిపోయాడు కాదు. యెహోవా మన పక్షాన ఉంటే, ఆయన మన పక్కనుంటే సింహాల నోటి నుండి కూడా ఇచ్చేస్తాడు. ఈరోజు నీకు డబ్బు ఇచ్చినోడు ఉన్నాడు, 1,00,000 ఇచ్చాడా, 2 లక్షలు ఇచ్చాడా, సరే ఎంతోమంది ఉన్నాయి. లేదా మీ బాబాయ్ ఉన్నాడు, మీ చిన్నాన్న ఉన్నాడు, మీ పెద్ద బాబాయ్ ఉన్నాడు, మీ చిన్న ఆయన ఉన్నాడు, ఎవడో కూడా ఉన్నాయి. నీ పక్షాన నీ పక్కన ఉన్నాడు. సింహం వచ్చింది, ఏం చేస్తాడు? సందు లేకపోయినా నీ కాళ్ళలో సందులోంచి దూరి వెళ్ళిపోతాడు. అవునా కదా? అవునా? ఉంటాడా? ఉండడు. యమవరుడు ఉరుగుతాడు. సింహం దాకపోయావు, ఏదన్నా ఊళ్ళో పిచ్చుకొక్కు వచ్చిందిరా అన్నావు అనుకో, ఆడు నీ పక్కన ఉంటాడా? నేనున్నా పదా అంటాడా? పాలకి వెళ్ళాలి బాబాయ్, పాలు తెచ్చుకోవాలి, పిల్ల ఎడుతుంది, కొంచెం రావా, ఊళ్ళో పిచ్చుకొక్కు తిరుగుతుందంటే అమ్మో నేను రాను అండో అంటాడు. కానీ నా దేవుడు అలా అనేవాడు కాదు. యెహోవా నీ పక్షాన ఉంటాడు, సింహాల నోటి నుండి కూడా ఆయన ముగిస్తాడు. ఎప్పుడు? నా పక్షపు వారు ఎవరైతే ఉంటారో వారి పక్షాన్ని నేను ఉంటాను. మనం యెహోవా పక్షాన ఉండాలి. యెహోవా పక్షాన ఉండాలంటే మనలో కొన్ని క్వాలిటీస్ కావాలి, మనకి కొన్ని అర్హతలు కావాలి. అర్హతలు ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని చంపేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో పొరపాట్లు చేశారు. దూడను చేసుకున్నారు, పూజించారు, ఎంతో పొరపాటు చేశారు. చంపేయి వాటన్నిటిని చంపే, నీలోంచి తీసేసే. ఒక తీర్మానం ఇంకా ఆ జీవితానికి ఈ జీవితానికి ఒక కంతకం మధ్యలో ఇక ఉండకూడదు. ఏర్పాటు, ఒక తీర్మానం తీసుకుని, అయ్యా ఈ 2025 సంవత్సరం నేను ఒక సువార్త ప్రకటిస్తానయ్యా, నా ద్వారా అనేక అన్య జనాంగానికి సువార్తను పంచుతానయ్యా అని మీ కుటుంబాలు ముందుకు రావాలి. ఎందుకంటే గొప్ప కోసం కాదు, ఘనత కోసం కాదు. నువ్వు యెహోవా పక్షాన ఉండాలి. యెహోవా పక్షాన నువ్వు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే యెహోవా పక్షాన ఉంటావో ఆయన నీ పక్షాన ఉంటాడు. సింహాల నోటి నుండి నేను తప్పిస్తాడు. ఎలా తప్పించబడాలంటే, నువ్వు యెహోవా పక్షాన ఉండాలంటే నువ్వు చేయవలసిన పని సువార్త ప్రకటించాలి. అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. ఈ సంవత్సరం ఉన్న సమయాన్ని బట్టి ఎంతో భారం కలిగి అనేక అన్య ప్రాంతాలకు వెళ్ళాలని ఉంది. ఎన్నో ఖర్చుతో కూడిన పని. ఇప్పటికే ఎంత భారమైనా, మొన్న ఒక 15,000 రూపాయల దాకా అయిన బైబిల్ తెచ్చాం. పిల్లలు అడిగితే కొన్ని బైబిల్ ఇచ్చేసాం. మీకే 350 రూపాయలు ఊరికే అలా కిరణకు కానీ అనంతకు కానీ డబ్బులే ఉండే. మళ్ళీ మేము కొనాలిగా బైబిల్, మళ్ళీ కొని మేము వాళ్ళకి ఇవ్వాలి, వెళ్ళిన చోట మేము ఇవ్వాలి. ఇట్లా బైబిల్ తీసుకుని కొన్ని చోట్లకి కొన్ని ప్రాంతాలకి వెళ్ళాలి ఈ మే నెలలో అని ఒక తీర్మానంతో ఉన్నాం. ఎందుకు? సువార్త ప్రకటించాలి. దేనికి సువార్త ప్రకటించడం అంటే ఆయన నా పక్షాన ఉండాలి. ఆయన నా పక్షాన ఉండాలంటే నేను యెహోవా పక్షాన ఉండాలి. యెహోవా పక్షాన నేను ఉండాలంటే నేను సువార్త ప్రకటించాలి, అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. మరి ఈరోజైన ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఎందుకు ఈ ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్పాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలమవుతాయి. ఎప్పుడు కార్యాలు సఫలమవుతాయంటే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. దేవుడు మన పక్షాన ఎలా ఉంటాడంటే మనం ఆయన పక్షాన ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనం ఆయన పక్షాన ఉండాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్లో మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని చంపేసుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని చంపేసుకుని, ఇదిగో గత జీవితానికి ఈ జీవితానికి మధ్య ఉన్న వాటన్నిటినీ ఒక గోడ కట్టేసే, ఒక గుంట తీసేసే, వాటికి మనకి ఏరు చేసేసే, నీలో ఉన్న అపవిత్రతను చంపేసుకో. అప్పుడు దేవుని పిలు, ఆయన అగ్ని మీదకి దిగి వస్తుంది, కార్యం జరుగుతాయి. ఎప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడంటే నువ్వు ఆయన పక్షాన ఉండాలి. ఆయన నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించాలి, అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. అప్పుడంట ఆయన నీతో ఉంటాడంట, ఆయన నీ పక్షాన నిలబడతాడంట, ఆయన నీ పక్కనే నిలిచి నీ పక్షాన ఉండి నిన్ను బలపరిచి సింహాల నోటి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరగాలని దైవజనుడిగా ఆశిస్తూ ఈ నెల ఈ ప్రారంభ దినాల్లో ఈ మాటలు ప్రకటిస్తున్న వేళ మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు యెహోవా పక్షాన ఉంటే ఆయన మీ పక్షాన ఉంటాడు.
ఆయనే అంటున్నాడు, నేను వారికి దేవుడిని అయి ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారు. నేను వారికి తండ్రినై ఉన్నాను, నేను వారికి కుమారులు కుమార్తెలై ఉన్నాను అంటూ సర్వశక్తులైన దేవుడు ప్రకటిస్తున్న వేళ ఇప్పుడైనా ఈ మాట విని దేవుని యొద్దకు వచ్చి, ఇశ్రాయేలు ప్రజలు కూడా పొరపాట్లు చేశారు, ఎన్నో తప్పులు చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ పాపాన్ని చంపేశారు, కత్తి పట్టుకుని నరికేశారు. ఈరోజు నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్న పాపాన్ని నువ్వు చంపాలి, పాపాన్ని చంపాలి. మీ కుటుంబాల్లో ఉన్న పాపాన్ని చంపాలి. ఏ పాపం వెళ్తుంది, ఏ శ్రమలు వెళ్తున్నాయి, వాటిని చంపు. ప్రార్థన చేయి, అయ్యా ఈ కార్యం నా కుటుంబాల్లో జరగాలయ్యా. నువ్వే చెప్పావుగా, ధైర్యంగా ఉండమన్నావు, ధైర్యం వహించమన్నావు, కలత చెందొద్దన్నావు, మీ కార్యాలు సఫలమవుతాయన్నా. మరి దేవుడు ఇటువంటి వాగ్దానం ద్వారా ఈ మొట్టమొదటి ఆదివారం మనతో మాట్లాడుతున్న వేళ రానున్న దినాల్లో మీ కుటుంబాలు ఎన్నడూ దున్నని బీడభూములు మీరు దున్నాలని, ఎన్నడూ ఫలించని బట్టి ఫలింపు మీ కుటుంబాలు పొందుకోవాలని, ఒక ప్రేమ అనే విత్తనం మీరు వేయాలని, ఒక చక్కటి పంట మీరు కొయ్యాలని దైవజనుడిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.